హాయ్ అండి. నేను మీ నాన్సిని. ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న విషయం చెప్పుకుందాం అండి. జనం ఎలా తయారయ్యారంటే ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఒక వేప చెట్టు కిందంటండి ఐదుగురు కూర్చొనున్నారంట. ఒక మూగవాడు, చెవిటివాడు, గుడ్డివాడు, అవిటివాడు, పిచ్చివాడు. అయితే క్వెషన్ ఏంటంటే ఒకవేళ చెట్టు నుండి మామిడి పండు గనక రాలితే ముందుగా ఎవరు తీసుకుంటారు అని. ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు చెప్పారంటండి. మోగవాళ్ళని, చెవిటివాళ్ళని, గుడ్డివాళ్ళని, అవిటివాళ్ళని, పిచ్చివాడని. అయితే విషయం ఏంటంటే అండి, అసలు ముందుగా మనిషి ఏం చెప్తున్నాడు, వినే ఓపిక, విని అర్థం చేసుకునే ఓపిక రెండూ లేవండి. ఇవి విని అర్థం చేసుకుంటేనే కదా ఆన్సర్ ఇవ్వటానికి. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు మూగవాడని, చెవిటివాడని, గుడ్డివాడని, అవిటివాడని, పిచ్చివాడని. అసలా నాకు తెలియక అడుగుతాను. వేప చెట్టుకి మామిడి పండు ఎందుకు రాలిద్దండి? ఎవరైనా ఆలోచిస్తారా? ముందు తాపత్రయం అన్నమాట. ఆత్రం. నేనే చెప్పాలి, నేనే చెప్పాలి, నేనే చెప్పాలని. ఇవాళ సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి అంటే ముందు వినే ఓపిక లేకపోవటం, అర్థం చేసుకునే మనసు లేకపోవటం అండి.